ఒక ఎగ్గు దొంగతనానికి దొంగతనం చేసిన వాళ్ళు ఇట్లాగా దొంగతనం చేయకూడదు అని చెప్పి మాట్లాడారు కదా అందరు ఆమె ఎగ్గు కొట్టేసినందుకు. ఆ తర్వాత రీతు కూడా ఏం మాట్లాడింది, చేసి ఉంటే ఇచ్చేసేయి అని చెప్పి మాట్లాడింది. నేను ఆ గుండెని వచ్చి చెప్తుంటే హరీష్ వచ్చి మాట్లాడుతుంటే ఏమనింది, హైలైనట్ తీసుకున్నావా అంటే దొంగతనం చేయడం మా ఇంట వంట లేదు, మనసులు మాత్రమే దొంగతనం చేస్తాము కానీ ఫుడ్ దొంగతనాలు ఇలాంటి దొంగతనాలు చేయమని చెప్పండి. రాత్రి చిప్స్ ప్యాకెట్ దొంగతనం చేసుకొని తింటా ఉంది, ఇప్పుడు కూడా కూల్ డ్రింక్ ఎత్తి తీసుకొని సిప్పు తాగేసి పెడతా ఉంది. అది దొంగతనం కాదా? నిన్న కూడా టాస్క్ అయిపోయిన వెంటనే శ్రీజ ఈ అమ్మాయి ప్రియా ఇద్దరు కలిసి అడిగారు. ప్రియా వచ్చి అడిగింది సంజనని, ఒక చాక్లెట్ ఇస్తావా అంటే ఇస్తానని చెప్పింది. ఆమె పాపం ఇవ్వనని చెప్పలేదు, ఇస్తానని చెప్తే అంటే బాత్రూమ్కి పోగానే గబగబోయి దొంగతనం చేసుకున్నారు. శ్రీజ, ప్రియా, రీతు వీళ్ళందరూ దొంగతనంగా తెచ్చుకున్నారు. మరి దొంగతనం అంటే పాపం అని చెప్పిన వాళ్ళు మనీష్ కూడా కూల్ డ్రింక్ కొట్టేశాడు. అప్పుడు ఆ వందన ఎగిరాడు కదా, ఇప్పుడు దొంగతనం పాపం కాదా? అంటే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ, ఓ సూపర్ అబ్బా మీరు కామనర్స్ సూపర్ ఎక్సలెంట్, మీకు 2 మైండ్ సెట్లు ఉన్నాయి అని చెప్పి ఓట్లు వేసేస్తారా? ఇప్పుడు ఒక మాట అప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు, అప్పుడు తప్పన్నారు, ఇప్పుడు మీరే దొంగతనం చేస్తున్నారు, ఏ సూపర్ శబాష్ బాగా ఆడుతున్నారని చెప్పంటారా? జనాలు చూడడం లేదు, జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ?